దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ పర్యటన, ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ తో సమావేశం, కొరియా టెక్స్టైల్స్ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు గురించి వివరించిన సీఎం రేవంత్. ఢిల్లీ వెళ్లిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సాయంత్రం డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ. తెలంగాణ టూరిజంను అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తా, టూరిజంతో ఆదాయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి భట్టి. అద్భుతమైన పర్యాటకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉందన్న భట్టి. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వర్గాలు మతాలుగా చీల్చిందన్న బండి సంజయ్. బంగ్లాదేశ్లో దారుణ మారణ హోమం జరుగుతూ ఉంటే రాహుల్ మాట్లాడటం లేదు. చైనా అనుకూల విధానాలు, వారి ఆదేశాలను రాహుల్ పాటిస్తారని విమర్శించిన కేంద్ర మంత్రి. ఏపీలో కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు. వివిధ రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని అధ్యయనం చేస్తున్న అధికారులు. మద్యం కొనుగోళ్ల పాలసీపై పలు కంపెనీలతో చర్చలు, అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్న ఏపీ సర్కార్. వచ్చే 5 ఏళ్లలో అమరావతి బ్రాండింగ్ తో ఐపీఎల్ టీం. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్లు వృధా చేసిందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కుంభకోణంపై విచారణ జరిపిస్తామని కామెంట్. గత 5 ఏళ్లలో ఏపీలో అన్ని భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆగస్టు 16 నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్న మంత్రి సత్యప్రసాద్. పేదలకు న్యాయం జరిగేలా భూములు క్రమబద్ధీకరిస్తామని కామెంట్. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కూడా చేయలేదన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. రైతులకు నష్టం వచ్చేలా ఒక్క పని కూడా తమ ప్రభుత్వం చేయదని కామెంట్. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆయన వ్యక్తిగతమన్న వైవి సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దువ్వాడ ప్రభావం ఉండదని కామెంట్. వ్యక్తిగత వ్యవహారాలకు ఎన్నికలకు సంబంధం లేదన్న వైవి. హైకోర్టుకు చేరిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వ్యవహారం. స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిల్. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు ఆదేశం. హైదరాబాద్లో ప్రబలుతున్న డెంగ్యూ జ్వరాలు. ఇప్పటివరకు 600కు పైగా పాజిటివ్ కేసులు. హాస్పిటల్స్ కు పెరుగుతున్న అవుట్ పేషెంట్స్ తాకిడి. దేశవ్యాప్తంగా వైద్య సేవల బంద్. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం ఘటనకు నిరసన. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు. రేపు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం. పాల్గొనున్న అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు. త్వరలో 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకం. మాల్దీవులు భారత్ ముఖ్యమైన భాగస్వామ్యమన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. హిందూ మహాసముద్రం ప్రాంతంలో శాంతి, సుస్థిర పరిరక్షణలో భాగస్వామ్యమని కామెంట్. ఇరు దేశాల మైత్రిని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామన్న జైశంకర్. గత 12 సంవత్సరాల రికార్డులు బద్దలు కొట్టిన అమర్నాథ్ యాత్ర. మంచు శివలింగాన్ని దర్శించుకున్న 5,10,000 మంది భక్తులు. జూన్ 29 నుంచి ప్రారంభమైన యాత్ర మరో 8 రోజుల్లో ముగియనున్న యాత్ర.